రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానంటూ శుక్రవారం అర్ధరాత్రి లావణ్య తన లాయర్కు మెసేజ్ చేసింది. తాను నమ్మిన వారే మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే లావణ్య సదరు అడ్వకేట్కి కూడా కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకొని కేసు ఓడిపోతానన్న భయంతో ఈ మెసేజ్ చేసింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్య నివాసానికి వెళ్లి ఆమెను రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. రీసెంట్గా లావణ్య సూసైడ్ చేసుకుంటానని తన అడ్వకేట్తో చేసిన చాటింగ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్కు మెసేజ్ చేసింది. నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ తన అడ్వకేట్తో లావణ్య చాటింగ్ చేయడం కలకలం రేపింది. ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నేనేంటో తెలిసిన నా మనుషులే నన్ను తప్పుబట్టారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్ గాసిప్స్తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వి మల్హోత్రాను బ్రతిమిలాడాను, కానీ తను వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వి మల్హోత్రా. నాకు తినడానికి తిండి కూడా లేదంటూ మొత్తుకుంటున్నా రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రాలు కలిసి ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. రాజ్ తరుణ్ మాల్వి మోజులో పడి మారిపోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని లావణ్య తన అడ్వకేట్కు మెసేజ్ చేసింది. అనంతరం తాను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నానంటూ డయల్ 112కి సైతం ఫోన్ చేసింది. లావణ్య ఫోన్తో అప్రమత్తమైన నార్సింగి పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్నారు. లావణ్యను రక్షించిన పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. దీంతో సూసైడ్ హైడ్రామాకు తెరపడింది. 2008 నుంచి రాజ్ తరుణ్తో తనకు పరిచయం ఉందని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. 2010లో రాజ్ తరుణ్ తనకు ప్రపోజ్ చేయగా 2014లో పెళ్లి చేసుకున్నట్లుగా ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. రాజ్ తరుణ్కు తాను 70 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2016లో తాను గర్భం దాల్చానని, అయితే 2వ నెలలోనే అబార్షన్ చేయించినట్లుగా ఆరోపించింది. ఈ మేరకు ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు, మెడికల్ రిపోర్టులు సమర్పించింది. నటి మాల్వి పరిచయం అయిన తర్వాత రాజ్ తరుణ్ తన నుంచి దూరమయ్యాడని చెప్పింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు.